పద్మాపురం గార్డెన్స్ ఫినిష్ చేసుకున్నాక మేమైతే ఇంకా బొర్రా కేవ్స్కి స్టార్ట్ అయ్యామండి. నార్మల్గా వెళ్ళే రూట్లో అయితే ఫుల్ ట్రాఫిక్ ఉందనేసి మేమైతే ఈ రూట్లో వెళ్ళాము. బాగా సినరిక్గా ఉందనేసి. హాఫ్ డిస్టెన్స్ అయితే చాలా బాగుంది. ఎంజాయ్ చేసాం మేము కూడా జర్నీ. నెక్స్ట్ డే మాకు చుక్కలు కనిపించాయి. ఒక అడ్వెంచర్ చేసామని చెప్పాలి. మట్టి రోడ్డు స్టార్ట్ అయిందండి. ఫుల్గా గోతులు, రాళ్ళు చాలా షార్ప్గా ఉన్నాయి. అవి కూడా ఆ రూట్లో పెద్దగా వెహికల్స్ కూడా మాకు కనిపించలేదు. చూద్దామన్నా కానీ హార్డ్లీ 4-5 కార్స్ మాత్రం కనిపించుంటాయి మాకు 30 కిలోమీటర్స్ డిస్టెన్స్లో. ఈ టైంలో ఏదైనా అయితే పట్టించుకునే నాదుడు కూడా లేడు అనుకుంటూ వెళ్తూ ఉన్నాము. ఇంకేముంది, అనుకున్నది అనుకున్నట్టుగానే కార్ టైర్ అయితే పంచర్ అయిపోయింది. ఇంకా ఎలాగో స్టెఫ్నీ ఉంది కాబట్టి బతికిపోయాము. ఇంకా మా వాళ్ళైతే స్టెఫ్నీ తీసేసి చేంజ్ చేశారు. ఇంకా టైర్ చేంజ్ చేసుకొని మేమైతే బొర్రా కేవ్స్కి స్టార్ట్ అయ్యామండి. అమ్మో, అది మాత్రం చాలా రష్గా ఉన్నింది. వీకెండ్ కావడం, అందులో క్రిస్మస్ హాలిడేస్ కావడంతో అసలు వెళ్ళడమే కష్టమైపోయింది. 1.5 కిలోమీటర్ వరకు కార్లన్నీ బ్లాక్ అయిపోయి ఉన్నాయి. సరే అని ఎలాగోలా నడుచుకుంటూ వెళ్ళాము కార్ పక్కన పెట్టేసి. అక్కడికి వెళ్ళాక అక్కడ 1.5 అవర్ వెయిట్ చేయాలని చెప్పారు. వెళ్ళిన దాన్ని కామ్గా వెనక్కి నడుచుకుంటూ వచ్చేసాము. బొర్రా కేవ్స్ అయితే చూడకుండానే. ఇంకా ఇది ఇలా కాదులే అనేసి ఇంకా స్ట్రైట్గా వైజాగ్ అయితే బయలుదేరిపోయాము. అక్కడ బొర్రా కేవ్స్ దగ్గర నుంచి ఇంకా నైట్ 7 o'clock ఆ టైంలో అయితే మేము వైజాగ్ రీచ్ అయిపోయాము. వెళ్ళడం ఆర్కే బీచ్ దగ్గరికే వెళ్ళాము. నైట్ వ్యూ అయితే చాలా బాగుంది. పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఒక 1 అవర్ అలా ఉండి స్నాక్స్ అవి ఇవి తిని బీచ్లో టైం స్పెండ్ చేసి ఇంకా మేమైతే నైట్ రూమ్కి వెళ్ళిపోయాము. వైజాగ్ సిటీ మాత్రం చాలా బాగుందండి. నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడ వీళ్ళు చూస్తున్నారా, వాళ్ళు చెప్పులు దాచిపెట్టారంట ఆ అమ్మాయివి. అంటే బయట పెడితే ఎవరైనా తీసుకుంటారని మేము కరెక్ట్గా వచ్చి వాటి మీదే కూర్చున్నాము. వాళ్ళు వచ్చి ఇక్కడ చెప్పులు ఉండాలి అన్నారు. ఇక్కడ ఏం చెప్పులు లేవండి, మేము కూర్చున్నామంటే లేదండి మేము పాతి పెట్టున్నాము అని చెప్పి తీశారు. కష్టపడి తీసాక ఆ అమ్మాయి అయితే ఈ చెప్పులు నాకు వద్దు, కొత్తవి తెచ్చివ్వండి అనేసి వాళ్ళకి షాక్ ఇచ్చి వెళ్ళిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.